శివానందలహరి 53వ శ్లోకం. ఆకాశేన శిఖీ సమస్తఫణినాం నేత్రాకలాపీన తానుగ్రాహీ ప్రణవోపదేశనినदैः కేకీతి యోగీయతే శ్యామా శైలసముద్భవాం ఘనరుచిం దృష్ట్వా నటంతం ముదా వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. తాత్పర్యము: నెమలి శిఖండము కలది కాబట్టి శిఖి అని, కలాపము అనగా పింఛము కలది కాబట్టి కలాపి అని, కేకాధ్వని చేస్తుంది కాబట్టి కేకి అని పేర్లు పొందింది. ఈశ్వర, నీవు కూడా ఆకాశము చేత సిఖి కలవాడవు కాబట్టి సిఖియు, వాసుకి భూషణంగా కలవాడవు కాబట్టి కలాపియు, ప్రణవనాదం వల్ల కేకియు అయినావు. ఇది కాక నెమలి పర్వతములందు పుట్టిన మేఘకాంతిని చూసి ఆనందంతో నృత్యం చేస్తుంది. నీవు కూడా హిమవత్ పర్వతమునందు ఉదయించి మేఘకాంతితో ఒప్పే ఆ శ్యామలాంబను చూసి ఆనంద నృత్యాన్ని చేస్తావు. నెమలి ఉద్యానవనమునందును నీవు ఉపనిషద్ ఉద్యానవనమునందును ఆనంద సంచారం చేస్తారు. నెమలియును నల్లని కంఠము గల నీవును నీలకంఠులే. మొత్తముపై వ్యోమకేశుడును నాగభూషణుడు ప్రణవోపదేశంతో భక్తులను అనుగ్రహించు వాడును పార్వతీవల్లభుడును వేదాంతవేద్యుడును అయిన నీలకంఠుని భజిస్తానని సారాంశం. ఇది తాత్పర్యము. ఇక వివరణలోకి వెళితే శంకరులు ఈ శ్లోకంలో పరమేశ్వరుని నెమలిగా పోల్చి స్తోత్రం చేశారు. ఈశ్వరుడు విషాన్ని కంఠంలో ఉంచుకున్నాడు. అందువల్ల శివుడు నీలకంఠుడు, నెమలి కూడా నీలకంఠమే. ఈశ్వరునిలోనూ నెమలిలోనూ కొన్ని సమాన ధర్మాలు కనబడుతున్నాయి. అందుకే శంకరులు ఈశ్వరుని నెమలిగా సంభావించి స్తోత్రం చేశారు. దృశ్యాదృశ్య ప్రపంచంలో సర్వత్రా ఈశ్వరుని చూడగలగడమే భక్తుల ధ్యేయం. అందుకే శంకరుని నెమలిలో ఈశ్వరుని చూశారు. ఈశ్వరుడు వ్యోమకేశుడు, ఆకాశమే ఆయన కేశపాశం. శివునికి ఆకాశము శిఖ కావున ఆయన శిఖి. నెమలికి కూడా శిఖి ఉంటుంది, అందువల్ల నెమలి కూడా శిఖి. శివునకు సర్పరాజు వాసుకి ఆభరణం. ఆ ఆభరణాన్ని కలాపము అని కూడా పిలుస్తారు, అందువల్ల శివుడు కలాపి. నెమలికి కలాపము అనగా పింఛము ఉంటుంది కాబట్టి నెమలి కూడా కలాపి. శివుడు భక్తుల మృక్కులను గ్రహించి వారిని అనుగ్రహిస్తూ వారికి ప్రణవమంత్రాన్ని ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశధ్వనులతో క్రేంకారవాలతో ఈశ్వరుడు కేకి. నెమలి కూడా మనోజ్ఞనాదాలు వెలువరుస్తుంది కాబట్టి అది కూడా కేకి. ఈ విధంగా శివుడిలో నెమలిలో ఇద్దరిలో శిఖి కలాపి కేకి అనే సమాన ధర్మాలు ఉన్నాయి. అలాగే పార్వతీమాతలో ఆడు నెమలితనం కనబడుతుంది. పార్వతీ శ్యామలవర్ణం కలది, మేఘం వంటి కాంతి కలది. ఆమె పుట్టినిల్లు పర్వతం. ఈ 3 లక్షణాలు ఆడనెమలిలోనూ ఉంటాయి కాబట్టి పార్వతీమాతను ఆడనెమలిగా భావించారు. పార్వతీమాతను చూసి ఈశ్వరుడు ఆనందంతో పరవశించి నృత్యం చేస్తాడు. ఆడనెమలిని చూసి మగనెమలి కూడా ఆనందంతో చిత్రంగా గంతులు వేస్తుంది. ఈ విధంగా పార్వతీ పరమేశ్వరుల జంటలో నెమలి దంపతుల జంటకు గల లక్షణాలు స్ఫురిస్తాయి. ఈ విధంగా సర్వవ్యాపి అయిన ఈశ్వరుని సర్వత్రా దర్శించడంలో భాగంగా నెమలి జంటలో శివుని దర్శించి శంకరుడు నీలకంఠని ఉపాసిస్తానని చెప్పారు. ఇక పాదార్థంలోకి వెళితే ఆకాశేన శిఖి సమస్త పణినాం నేత్రాకలాపి. ఆకాశేన శిఖి అనగా ఆకాశము, ఈశ్వరునకు శిఖ అనగా జటాజూటము. శిఖ కలవాడు కాబట్టి ఈశ్వరుడు శిఖి అయ్యాడు. నెమలికి తలపై శిఖ ఉంటుంది కాబట్టి నెమలి కూడా శిఖి. పైన చెప్పిన విధంగా నెమలి శిఖి, ఈశ్వరుడు కూడా శిఖి. సమస్త పణినాం అనగా పాపాలన్నింటికీ, నేత్ర అనగా ప్రభువైన వాసుకి, ఈశ్వరునికి కలాపము అనగా అలంకారము కాబట్టి ఈశ్వరుడు కలాపి. నెమలికి కలాపము అనగా పింఛం ఉంటుంది కాబట్టి నెమలి కూడా కలాపి.
నతానుగ్రాహీ ప్రణవోపదేశ నినదై కేకీతి యోగీయతే. ఈశ్వరుడు నతానుగ్రాహి, నతా ప్లస్ అనుగ్రాహి అంటే నమ్రతతో సేవించే వారిని అనుగ్రహిస్తాడు అని. నెమలి కూడా వంగి నడిచే వారిని అనుసరిస్తుంది కాబట్టి నెమలి కూడా నతానుగ్రాహి. ప్రణవోపదేశ నినదై, ప్రణవ ప్లస్ ఉపదేశ నినాదములు అని. ఓంకార మంత్రాన్ని ఈశ్వరుడు భక్తులకు ఉపదేశించేటప్పుడు వచ్చే ధ్వనులు కేకాధ్వనులు. అందువల్ల ఈశ్వరుడు కేకి, నెమలి కూడా కేకి అని కూస్తుంది కాబట్టి నెమలి కూడా కేకి. శ్యామాం శైల సముద్భవాం గణరుచిం దృష్ట్వా నటంతం ముదా. ఈశ్వరుడు ముదా అంటే సంతోషంతో, నటంతం అంటే నాట్యం చేస్తాడు. దేని చూసి? శ్యామాం అంటే నల్లనిది, శైల సముద్భవం అంటే పర్వతపుత్రి అయిన పార్వతిని చూసి నాట్యం చేస్తాడు. ఘనరుచిం అంటే మేఘము యొక్క కాంతి వంటి కాంతిగల పార్వతిని చూసి శివుడు నృత్యం చేస్తాడు. కాగా మగనెమలి కూడా నీలవర్ణము గల మేఘములోని మెరుపును చూసి సంతోషంతో నాట్యం చేస్తుంది అని. వేదాంతోపవనే విహారరసికం తం నీలకంఠం భజే. వేదాంతోపవనే అంటే ఉపనిషత్తులు అనే ఉద్యానవనమునందు, విహారరసికం అంటే విహారం చేయడంలో ఆసక్తి కలవాడైన తం నీలకంఠం అనగా ఆ నల్లని కంఠం గల శివుని, నెమలిని భజే అనగా సేవిస్తాను అని అర్థం. ఈశ్వరుడు ఉద్యానవనంలో విహరించడంలో రసికుడు, నెమలి కూడా ఉద్యానవనంలో విహరించడంలో రసికత కలది. ఈశ్వరుడు నీలకంఠుడు, నెమలి సైతం నీలకంఠము. ఈ విధంగా శంకరులు మహాదేవుని నెమలిగా భావించి స్తోత్రం చేశారు. 53వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.